గట్టిగా కూడా మళ్ళీ చెయ్యి కలిపి పనిచేయాలి అని చెప్పడానికి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. నా ప్రోగ్రాం సంక్రాంతి తర్వాత నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి. నేను కూడా సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి 3వ వారం నుంచి, జనవరి చివరిలోనో జనవరి 3వ వారం నుంచో నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి. నేను కూడా ప్రతి జిల్లాలోనూ అక్కడే నిద్ర చేస్తా. ప్రతి బుధవారం ప్రతి గురువారం ఒక్కొక్క పార్లమెంట్లో 2 రోజులు 2 రాత్రులు అక్కడే పడుకుంటా. 3 రోజులు 3 నియోజకవర్గాలు, మరుసటి రోజు గురువారం మరో 4 నియోజకవర్గాలు కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలే చేస్తాం. ప్రోగ్రాం పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశ నిర్దేశం అనే ప్రోగ్రాంతోనే ఆ ప్రోగ్రాంలో కూడా అడుగులు ముందుకు వేస్తాం. ఆ ప్రోగ్రాం జనవరి 3వ వారంలో నా ప్రోగ్రాంలు స్టార్ట్ అయ్యేసరికి మీరేం చేయాలి అనే కార్యక్రమం కూడా చెప్పడానికి కూడా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి జెడ్పీటీసీలను, ఎంపీపీలను, మున్సిపల్ చైర్పర్సన్లను అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడానికి, మీతో కాస్త టైం గడపడానికి ప్రధానమైన కారణం ఏమిటి అనేది కొద్ది గొప్ప మీ అందరికీ కూడా అవగాహన ఉంటుంది అనుకుంటా. ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి దాదాపుగా 6 నెలలు అయిపోయింది. మామూలుగా పాలన చేస్తే ప్రజల్లో వ్యతిరేకత కొద్ది గొప్ప ఈ మేరకు ఉంటుందా? కానీ ఫస్ట్ టైం ఇలాంటి ప్రభుత్వం చూస్తూ ఉన్నాం.